జయ శ్రీమన్నారాయణ. కర్కాటక రాశి వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో వచ్చేటువంటి మకర సంక్రాంతి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసా అండి? కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అనగానే మనకి అనుకున్న పని ముందుకు వెళ్ళిందంటే ఎన్నో రకాలైనటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రాశి ఉంది అంటే కనుక మకర రాశి. అలాంటి మకర రాశి వారికి కలిసి రావాలి కదా. ఈ కలిసి రావాలంటే కనుక మకర సంక్రాంతి తొలి పండగ అని చెప్పుకుంటాం. అలాంటి తొలి పండగ రోజున మీరు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైనా మీకు ఆర్థిక సమస్య ఉందా, ఆరోగ్య సమస్య ఉందా, మీకు ఎదగలేకపోతున్నారా, ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా, ఇబ్బంది పడుతున్నారా, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్లో ముందుకు రాలేకపోతున్నారా, రాజకీయ రంగం సినీ రంగంలో ముందుకు అడుగులు పెట్టలేకపోతున్నారా, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుందా? కాబట్టి మీ అందరికీ కూడా చిన్న పరిహారంతో మీకు అన్ని రకాల పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అది కూడా మకర సంక్రాంతి రోజు చేసి చాలు. అది ఏమిటంటారా, మీరు నాన్ వెజ్ భుజించకుండా ఉండండి, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టించండి, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరొకటి, ఇంట్లో సాంబ్రాణితో పాటు గుగ్గిలం కలిపి దానిలో మనకి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది, అది కొంచెము, అలానే మనకి పత్తా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు అంటారు, దాని యొక్క చిన్న చిన్న పీసులు చేసి ఇంట్లో 3 రోజుల పాటు, మనకి భోగి, మకర సంక్రాంతి పర్వదినం, కనుమ, ఈ 3 రోజుల పాటు ఇంట్లో సాయం సంధి వేళలో ధూపం వేయండి. మీకు దారిద్ర్యం తొలగిపోతుంది, ఇంట్లో ఉన్న నెగిటివిటీ తొలగిపోతుంది, ఉమ్మడి కుటుంబంగా ఉంటారు, కలహాలన్నీ పోతాయి, పితృదోషాలు పోతాయి, అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా మీరు ఏగలేకపోతున్నారా, ఇంకా మీకు సమస్య ఉందా అంటే ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది.